తహ చిన్ని తల్లి గబగబా ఇంతలో స్పీడ్గా లారీ వచ్చి తల్లిని చూడడానికి వస్తున్న చిన్ని తల్లిని గడగడమని గుద్దేసింది. పాపం ఆ యాక్సిడెంట్ లో చిన్ని తల్లి రైన గాలిలో తెగిలిపోయింది. నా కథలో ఈ సీన్ లేదు, అలా సేవ్ చేయడం లేదు. నా కథలో ఈ సీన్ లేదు, అలా సేవ్ చేయడమే లేదు. గాల్లో ఎగిరిన చిన్ని తల్లి నేల మీద పడి రాముడు చచ్చిపోతుంది నా కథలో. నా చిన్ని గురించి అశుభాలు మాట్లాడేవంటే నేను పీక పిసికి చంపేస్తాను. నేను నా కూతురు నీకేం అన్యాయం చేశానే ఇలా చావు కోరుకుంటున్నావు నువ్వు? ఆ రోజు అడవిలో నేను చావు అంచుల దాకా తీసుకెళ్ళి వదిలేశాను. ఈసారి వదలను. చూస్తా ఉన్నా సరే ఇక్కడ రెండు ఇళ్ళు ఉన్నాయి. ఆ రాచన గౌతరింట్లో ఉంది, అక్కడ ఉంది. ఇంటి ప్రధాన తలుపులు తాళం వేసింది, తాళాలు లేవు. అలాగే అది కొంచెం కదులుతుంది అనుకుంటా. మనం ఇక్కడ రెండుగా విడిపోవాలనుకుంటా. అంటే మనలో కొందరు బహుశా అటువైపు ఉంటే మంచిది అనుకుంటున్నాను. అది ఎటువైపు వెళ్ళచ్చు. అవును, అది ఏం చేస్తున్నాం, అది ఆ ఇంట్లోకి వెళ్ళకూడదని మనం కోరుకుంటున్నాం, కానీ అది ఖచ్చితంగా అటే వెళ్తుంది అనిపిస్తుంది. అవును, అక్కడ తగినంత సరే మీరు ఇక్కడ ఉంటారా? నేను సరే, నాకు ఎక్కడైనా పర్వాలేదు, మీరు పర్వాలేదు. దాన్ని మృదువుగా ఈ దిశలో మీరు తట్టాలి, లేదంటే నేను దాన్ని ఇక్కడి నుంచి తడతాను. సరే అలాగే. ఇదంతా కూడా ఒక మంచి హారర్ సినిమా ప్రారంభంలో ఉంది. మేము విడిపోయాం, కానీ ఇంత భారీ సైజ్ పామును పట్టుకోవడానికి టీం వర్క్ అవసరం. నేను ఇటువైపు ఎందుకంటే అది గోడ మీద ఉంది. ఒకవేళ అది ఇటువైపు వస్తే నేను పెద్దగా తర్వాత ఇండియాలోనా వెళ్ళిపోయినారా? ఇండియాలోనే. ఇండియాలో చాలా చాలా అప్రమత్తంగా ఉంది. దానికి మన గురించి బాగా తెలుసు. చుట్టూ చూస్తున్నాం. ఇది కొత్తది, చూడాలి ఒకసారి కూడా. కొత్త ఎపిసోడ్